మీరేం పని చేస్తారా? మేము వ్యవసాయం చేస్తారా? ఏ పార్టీలో తిరుగుతారన్న? అదే కాంగ్రెస్లో చేసినాము, ఇప్పుడు బీజేపీకి చేద్దామన్నట్లా ఉన్నది. ఆహా. ఇట్లా డిసైడ్ అయిపోతారా అన్న? కాంగ్రెస్లో తిరిగి మళ్ళీ బీజేపీకి ఓటు ఇట్లా ఎట్లా సాధ్యమవుతుంది? మనకి ఇప్పుడు వ్యక్తిగతంగా చేసుకున్నాలి కదా. పైన ఏది ఈడైతే ఒకసారి 10 సంవత్సరాలు ఈ కేసీఆర్కి అవకాశం ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వం మార్పిడి చేయాలన్నట్లు చేసినాము. ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి వేయాలి అంతే. ఎందుకన్నా బీజేపీ ఎందుకు? ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా వాళ్ళకి. బీజేపీ అంటే ఇప్పుడు ఏమున్నదంటే ఇంతకు ముందు గిట ఇప్పుడు మనకు మంచిగా దేశం కోసం జర బాగా చేస్తా, అయోధ్య రామ అది మందిర్ గిట బాగానే ఇది చేసిండు. కొన్ని బాగా ఆయన ఉంటే ఆడ సెంటర్లో ఆయన ఉంటే బాగుంటుంది. ఆయన ఉంటే జర మంచిగానే చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, సెంట్రల్లో కూడా మేము అధికారంలోకి వస్తే కొంత తెలంగాణకి ఇంకా మేలు చేస్తాం. అది ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా మళ్ళీ ఎంపీలు వస్తే ఇక వేరే పాలన అయిపోతుంది, అట్లా అవుతుంది. కానీ ఇక్కడ వేరే గవర్నమెంట్, అక్కడ వేరే గవర్నమెంట్ ఉంటే తెలంగాణ కొద్దిగా ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? ఇబ్బంది ఏమున్నది, వీళ్ళ ఫండ్స్ వీళ్ళకుంటే వాళ్ళకి ఉంటుంది, దాంట్లో ఏమున్నది, ఫరక్ ఏం పడదు. ఈడికే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కానీ ఏం పనులు, ఏం రూపాయి పనులు అవుతలేదు. చెప్పిన గ్యారెంటీ గిట 6 గ్యారెంటీ చెప్పిన దాంట్లో ఒక్కటి గిట సక్సెస్ కాలేదు. 100 రోజులు అయింది కదా, కొంత టైం ఇవ్వండి అంటుండదు. ఇంకా ఫస్ట్ రాగానే 9 తారీఖు ఫస్ట్ సంతకం అదే కానీ మొత్తం చెప్పిండు కదా, రుణమాఫీ అవి అన్నీ చెప్పిండు కదా. 7 ఉన్నాయి, 100 రోజులు దాటిపోతుంది. 10 ఏళ్ళు కేసీఆర్ ఒక విధ్వంసం చేసిండు, అందుకే కాస్త లేట్ అవుతుంది అంటుండు. ఆయన చేసిన కాబట్టి కదా ఇప్పుడు ఆయన చెప్పి ఆయన మోసం చేసిండు, ఆయన దించిండు. మన ఈయన గిట్ట చేసి ఇచ్చేస్తే ఈయన గిట్ట దించేస్తారు అన్నట్టు. ఇంకోటి ఏమన్నా అంటే జనాలకు ఏం చేస్తున్నారు అంటే చెప్పిన హామీలు అయితే చేయాలి, లేకపోతే మాట ఇచ్చి జనాలకు మోసం చేయరాదు. ఏం చేస్తున్నారు, రుణమాఫీ అవుతుందంటే బ్యాంకులకు పోయి 2 లక్షలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఏమేమో అది ఇచ్చేస్తున్నారు బ్యాంకుల చుట్టూ, అవి వడ్డీలు కట్టలేక పూర మొత్తం మాఫీ అవుతాయి అంటే డబల్ వడ్డీలు పడిపోతున్నాయి. రైతులు అడికెళ్ళి తెచ్చి కడతారు. మీరు చెప్పకుండా ఏదో తక్కువ తెచ్చుకొని కూలోనాలు చేసి 10 రూపాయల దాంట్లో 5 రూపాయలైనా కట్టుకుంటూ పోతారు కదా, అంత ఒకటేసారి మోపేడు కాదు కదా. మరి ఇది ఇప్పుడు ఇక్కడ 2 రెడ్డి అభ్యర్థులు, కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, 2 రెడ్డిలు, ఒక బీసీని కేసీఆర్ రంగంలోకి దింపిండు. సో బీసీ వర్గం కాసాని జ్ఞానేశ్వర్కి ఓటేసే అవకాశం ఉంటుందా? ఏమో అయితే జనాలు అయితే ఎవరు ఇక వాళ్ళ అభిప్రాయం, మేమైతే బీజేపీకి ఇస్తాం. అంతే డిసైడ్ ఏమనుకుంటారు యూత్, ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ వైపు? బీజేపీ, ఏడవైనా బీజేపీ అంటున్నారు. అంతే.